వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. సుల్తానాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజుకు మరింత బలపడుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాయిరి మహేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణారావు సమర్థ నాయకత్వంలో సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అజేయ శక్తిగా మారిందని తెలిపారు. అభివృద్ధి ధ్యేయంగా విజయరమణారావు ముందుకు సాగుతున్నారని, ఆయన పట్టుదలతో ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సుల్తానాబాద్ నియోజకవర్గాన్ని 100% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్ నుండి తరలించిన ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తిరిగి ఇక్కడికే తీసుకురావడంలో ఎమ్మెల్యే విజయరమణారావు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇది సుల్తానాబాద్ ప్రజలకు దక్కిన గొప్ప విజయమని అన్నారు. అలాగే రైతులకు ఎలాంటి తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేసి రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. నా పేరు సాయిర్ మహేందర్. నేను సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని. మేము తెలుగుదేశం పార్టీ నుండి విజయరమణారావుతో అదే రేవంత్ రెడ్డి చేరిన సందర్భంలోనే అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. విజయరమణారావు గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండి సంక్షేమానికి ప్రజలందరూ నోచుకునే విధంగా, అదేవిధంగా అభివృద్ధి విషయంలో విజయరమణారావు గారు పట్టుదలతో ఈ నియోజకవర్గాన్ని ఒక సస్యశ్యామలంగా చేస్తున్న ఘనత ఇవాళ విజయరమణారావు గారిది. గతంలో నేను ఈ గ్రామానికి మా మిస్సెస్ సర్పంచ్గా, నేను సుల్తానాబాద్ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. పనిచేసినప్పుడు కూడా ప్రజలలో చొచ్చుకొని పోతున్నాం. ఇది 11వ కౌన్సిల్ పరిధి. ఇది ఈసారి ఈ కౌన్సిల్లో ఎస్సీ రిజర్వేషన్ అయింది. అదేవిధంగా ఈ గ్రామం ఇప్పటి వరకు ఎవరు చేయని అభివృద్ధి ఇలా విజయరమణారావు గారు చేస్తారు. ఇలా ఈ 11వ వార్డుకు 1,30,00,000తోని ఈ సీసీ రోడ్లు, ఈ సైడ్ డ్రైన్స్ ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా చేసిండు. అదేవిధంగా గ్రామంలో నుండి టెలెంట్ వరకు, ఏది పోచంపాడు ఎస్ఆర్ఎస్పి కాల్వను టెలెంట్ వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా వారిదే. ఇలా రైతులకు నీళ్లు ఇవ్వాలంటే ఓన్లీ విజయరమణారావు సారథ్యంలో నడిచింది. దానిలో ఎస్ఆర్ఎస్పి కాల్వలో మేము నీళ్ళు ఇవ్వడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద 4-5 కేసులు, నా మీద కానీ విజయరమణారావు గారి మీద కానివ్వండి, మా నాయకుల మీద, ఇంకా ఇతర నాయకుల మీద కూడా 4-5 కేసులతోని మేము, ఎందుకంటే రైతులకు న్యాయం జరగాలి, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో మనం ఉన్నన్ని రోజులు న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో వారితో పోరాటం చేసిన వ్యక్తులం మేము. అదేవిధంగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఉండి ఇసుక దోపిడీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మట్టి దోపిడీ చేస్తున్న సందర్భంలో కూడా, అంతేకాదు రైతులను దోపిడీ చేసిన చరిత్ర ఇలా టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ రైతులు పండించిన ధాన్యంలో ఆ గతంలో 10 కిలోలు 15 కిలోల చొప్పున తరుగు తీసి రైతులను మోసం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు విజయరమణారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి రైతు ఏదైతే సంచి బరువు తప్ప ఏ మాత్రం కటింగ్ లేకుండా ఇలా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి వ్యక్తి, ఇలా రైతులను ఆదుకున్నటువంటి వ్యక్తి ఇలా విజయరమణారావు గారు. ఇలా విజయరమణారావు సాదాసీదా మనిషి కాదు, ఈ నియోజకవర్గానికి అపర భగీరథుడు. వాస్తవంగా రైతుల పాలిటి ఒక మంచి నాయకుడు, బలహీన వర్గాలను ఆదరించేటువంటి వ్యక్తి. ఇవాళ ఈ శాస్త్రీనగర్లో మేము ఒక పెద్ద దేవాలయాన్ని ఒక 8 నెలల్లో, అయ్యప్ప స్వామి టెంపుల్ను ఒక 8 నెలల్లో కట్టడానికి ప్రధాన కారణం ఇవాళ విజయరమణారావు గారి నాయకత్వంలో మేము పనిచేయడమే. అంతేకాకుండా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దగ్గరి నాయకుడు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇవాళ మా నియోజకవర్గానికి ఇవాళ 15 కోట్ల రూపాయలు, ఈ పెద్ద ఓన్లీ సుల్తానాబాద్ పట్టణానికి ఇవాళ 15 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. రేపు ఈ 15 కోట్ల రూపాయలు ఫౌండేషన్ స్టోన్ వేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశం, తొందరలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్న ఘనత ఇవాళ విజయరమణారావు గారు. మేము ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీని విజయరమణారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100% కైవసం చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న నాయకులకు తగిన న్యాయం జరుగుతుంది. వారందరికి కూడా, నాయకులందరినీ కూడా తగు న్యాయం చేసే బాధ్యత వారిది. వారు కూడా చేస్తున్నారు కూడా అందరికీ. ఇటువంటి
కార్యక్రమంలో మేము తప్పకుండా ఈ నియోజకవర్గంతో పాటు ఈ మున్సిపాలిటీ పరిధిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఇవాళ ఆయన వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇక్కడ లాస్ట్కు పోస్ట్ మార్టం రూమ్ కూడా తరలించిన టీఆర్ఎస్ వ్యక్తులు మేము వచ్చిన తర్వాత అన్ని ఆఫీసులను మళ్ళీ వెనుక ఆధార్ సెంటర్ను కూడా సుల్తానాబాద్ పట్టణం నుంచి తీసుకుపోయిన ఘనత టీఆర్ఎస్ వాళ్ళది. దాన్ని మళ్ళీ వెనుకకు తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా ప్రజలకు అందుబాటులోకి ఇలా మీ సేవా సెంటర్లు కానివ్వండి, అదేవిధంగా ఆధార్ కార్డ్ సెంటర్లు కానివ్వండి, అదేవిధంగా ఈ పోస్ట్ మార్టం రూములు కానివ్వండి, ఇవాళ డిఈ ఆఫీస్ కానివ్వండి, ఇవాళ మా ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసులు కానివ్వండి, అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు సుల్తానాబాద్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇవాళ విజయరమణారావు గారు. కనుక మేము ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలను విజయరమణారావు గారి నాయకత్వంలో తప్పకుండా విజయ జెండా ఎగరేస్తాం. ప్రజల దీవెనలు మేము తీసుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం.